కీర్తన గ్రంథము 32:7 మనం చూస్తున్నాం. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు. చాలా అద్భుతమైనటువంటి వాగ్దానం ఇది. ఇంకా మనకు నమ్ముకోదగిన సహాయం ఎవరున్నారు చెప్పండి ఈ ప్రపంచంలో? ఆయనే మనకు సహాయం. ఆయన మీద ఆధారపడదాం. ఆయన మీద విశ్వాసం ఉంచావు అయితే నీ కండబలం మీదో, నీ ధనం మీదో, నీకు తెలిసిన వారి యొక్క అండబలము, కండబలము, మరి కులబలము, ఇవన్నీ కాదు మన ఆధారం చేసుకోవాల్సింది. మన ఆధారము ఆయనే అన్నవారు చేయి పైకి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మన ఆధారము దేవుడే. నా ఆశ్రయ దుర్గమా, నా ఆధారం నీవే నాయన. మన మహిమకు, మనకు ఉన్న ఘనతకు, మనకున్నటువంటి ఆరోగ్యానికి, మనకున్నటువంటి సౌకర్యాలకు, మనకున్న నివాసానికి, మనకున్న సమస్తానికి ఎవరు ఆధారం చేయతి చెప్పగలరా? ఆయనే మన ఆధారం. ఆయనమే ఆధారపడి మనం జీవించాలి. ఆయన మన ఆధారమై ఉన్నాడు. ఈరోజు మనం ఏమై ఉన్నామో అదంతా ఆయన కృప అయి ఉన్నది. ఆయన మీద మనం ఆధారపడి జీవిద్దాం. దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. దేవునికి దూరంగా వెళ్ళి మనం ఏం సంపాదించలేం. దేవునికి దూరమై ఏదో సాధిస్తామనుకుంటారు, అంత నష్టమే. మోసెస్ దేవుని మీద ఆధారపడబట్టి, అతను డబ్బు మీద ఆధారపడి ఉంటే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలేదా? డబ్బిస్తాను సముద్రం 2 పాయలుగా చీల్చేవాళ్ళు ఉన్నారా? లేరే. సముద్రాన్ని 2 ఆరిన నేలగా మార్చి రోడ్డు వేసాడు దేవుడు. అది కూడా క్షణాల్లో జరిగిపోయింది. వెనకుండి శత్రు సైన్యం రాకుండా అగ్నిస్తంభం నిలబెట్టాడు. ముందుకు వీళ్ళందరినీ తీసుకువెళ్ళాడు. ఖండబలం మీద, ధనబలం మీద, కులబలం మీద ఈ అద్భుతాలు చూడలేరు వాళ్ళు. దేవుని మీద ఆధారపడిన మోషే అద్భుతమైన సహాయం పొందగలిగాడు. నెగ్గమ 14:15 2 అధ్యాయాల మీద చదువుతూ కనిపిస్తుంది. దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. 1 సమూయేలు 22:1-2 వచనాల్లో, కీర్తన 123 కీర్తన 1-2 వచనాల్లో, కొండల తట్టున కన్నులిచ్చున నాకు సహాయం ఎక్కడి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నమ్ముకోదగిన సహాయకుడు, నమ్ముకోదగిన సహాయకుడు. మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ స్నేహితులకు చెప్పండి, ఆయన నమ్ముకొని ప్రార్థన చేయండి. నమ్ముకొనదగిన, మీరు నమ్మారు అంటే కార్యం జరుగుతుంది. నమ్మువానికి సమస్తము సాధ్యమే. మార్కు సువార్త 9:23 వచనంలో దేవునికి సమస్తము సాధ్యమే. మార్కు 10:27 వచనంలో సర్వశక్తులకు దేవుడైనటువంటి ప్రభుకి సమస్తం సాధ్యమే. ఇర్మియా 32:27 వచనంలో ప్రభు ఈ రోజు నుండి నా ఆధారము నీవే, నా సర్వము నీవే. నేను ఈ లోకంలో ఉన్నంత కాలము నా దేవుడైన ప్రభు మీదనే ఆధారపడుతున్నాను. నా ధనం మీద కాదు, నా ఖండబలం మీద కాదు, నా పేరు ప్రఖ్యాతుల మీద కాదు, నా ఉన్నటువంటి లోక సంబంధమైన దేని మీదనే ఆధారపడలేదు. కానీ నా ఆధారము నా దేవుడే అన్నవారు మీ చేతిని పైకెత్తగలరా? అయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఈరోజు మేము దేవుని మీద ఆధారపడాలి అన్న ఆలోచన ప్రతి వారికి దయచేయండి. ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ప్రార్థించే కుమారులను, కుమార్తెలను దర్శించమని ఆయన. ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మా ఆత్మీయ యాత్రలో అనుదినము నీ కృపను, నీ దయను తలంచుకుంటూ నిన్ను స్తుతిస్తూ జీవించే కృపను మాకు దయచేయండి. మీ రెక్కల చోటున మమ్మల్ని కాచి కాపాడారు. ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని, ఆశ్చర్యకార్యములు, అద్భుత కార్యములు జరిగించి వీరిని, వీరి కుటుంబస్తులను దీవించి బలపరచమని యేసుక్రీస్తు ఉన్నత నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. 2, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.